ఆడపిల్లలు కూడా తయారవ్వాల్సిందే. ప్రార్థన చేయడానికైనా, వాక్యం చెప్పడానికైనా, సువార్తను మోసుకెళ్ళటానికైనా, హౌస్ విజిటింగ్ చేయడానికైనా, బిడ్డల్ని బలపరచడానికైనా, ఆత్మల్ని రక్షణకు సిద్ధపరచడానికైనా, దైవ సేవలో పరిచర్యలో అయినా సరే మగపిల్లల్ని ఆడపిల్లల్ని మొత్తాన్ని సమానంగా సిద్ధపరిచి మొత్తాన్ని రణభూమిలోనికి దించినందువల్లనే దేవుని మహాకృపను బట్టి ఆయన ఈ కార్యాన్ని నెరవేర్చడం సాధ్యమైంది. అందరినీ పదును పెట్టి ఇప్పుడున్న మీరు కూడా అలాగా రెడీ కావాలి. నాయకులకు చెప్తున్నాను, తబలా కొట్టేవాడి దగ్గర నుంచి మొత్తాన్ని మీరే రెడీ చేసుకోవాలి. నేను రెడీ చేసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళటం కాదు, మర్యాద కాదు అది. దేవునికి స్తోత్రం. అర్థమైందా బాయ్? నేను కష్టపడి రెడీ చేసుకుంటే తడవకోకుండా పట్టుకొని పోవటం మర్యాద కాదు, న్యాయం కాదు. నువ్వు తయారు చేసుకో. ఇది ఎట్టుందంటే పుట్టింటి సొమ్ము అమ్మాయి అత్తగారింటికి తీసుకెళ్ళి పెట్టినట్టుంటుంది. అట్ట బిడ్డలకు వాళ్ళకి తబలా నేను కొడతానన్నా అంటే వాళ్ళకి తబలాలు కొనిపించి అప్పుడే ఆ కష్టకాలంలో, డబ్బులు లేని కాలంలోనే ప్రార్థన చేసి ఏదో దేవుడు కార్యం చేసి తబలా ఇప్పించి ఇట్లా చేయండి కొట్టండి నేర్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, కీబోర్డ్ వాళ్ళకి కీబోర్డ్ ట్రైనింగ్ ఇప్పించి వాయిద్యకారులను రెడీ చేసుకున్నా. అందుకే నేను పాడుతుంటే వాళ్ళు కొడుతున్నారు. రెడీ చేసుకోకపోతే నేనే కొట్టి నేనే పాడాల్సి వచ్చి. అట్లా నీ దగ్గర పెరుగుతున్న బిడ్డల్లో ఆసక్తి గల వాళ్ళకి సెలవులు వచ్చినాయిగా, తబలా ఒకటికి, కీబోర్డ్ ఒకటికి, లేదా 2-3 నేర్పించుకో. సండే స్కూల్ పరిచర్య మీద దృష్టి పెట్టుకో. ఒక సంఘ విస్తరణలో సండే స్కూల్ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. తెలియచావదు కొంతమంది సేవకులుగా పిల్లలది ఏముందలే అనుకుంటారు. నేటి బాలలే రేపటి నాటి పిల్లలే ఇప్పుడు వాయిద్యకారులు. దూరదృష్టి అంటారు, ముందు చూపు అంటారు. దేవుని కృపను బట్టి వాళ్ళకి దగ్గర తీసుకొని బిడ్డలకు అవగాహన కల్పించి కాస్త కూస్త ట్రైనింగ్ చేసుకున్నందువల్ల ఇప్పుడు నేను పాడుతుంటే వాళ్ళు కొడుతున్నారు. అట్లా సేవకులకు చెప్తున్నాను, పిల్లలకి సండే స్కూల్ పిల్లల్లో ఆసక్తి పరులు ఎవరు ఉన్నారు, సండే స్కూల్ టీచర్స్గా ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయటం. మన వాళ్ళు ఉన్నారు, మెయిన్ బ్రాంచ్ వాళ్ళు చక్కగా సపోర్ట్ చేస్తారు. సండే స్కూల్ ఏర్పాటు చేసుకోండి, విజిట్ చేస్తారు, అక్కడ టీచర్స్ని బలపరుస్తారు, పిల్లల్ని బలపరుస్తారు. ఆ పిల్లలు నిలబడితే ఆ పిల్లలే రేపు నీకు వాయిద్యకారులు, పరిచారకులు, నీ తోటి సేవకులు, వాళ్ళే గాయకులు. ఆ విధంగా నువ్వు సిద్ధపరచకపోతే వాళ్ళే రేపు నీకు గాయాల కారణం అవుతారు. ఇప్పుడు నేర్పితేనేమో గాయకులు, గేయకులు అవుతారు, లేకపోతే కాబట్టి అన్నీ ప్రతి చిన్న సంఘం 40-50 మంది ఉన్న సంఘమైనా సరే అలా రెడీ చేసుకోవాలి. సరుకంతటిని ఆయత్తం చేసుకోవాలి. మీకేమన్నా కాస్త బోర్ ఇస్తున్నానా? అవసరమైన చెబుతున్నానా?